బంటి బర్త్డే రోజు ఇంటికి వచ్చిన రూప బంటి ఎవరి కొడుకు అని చెప్పి ముత్యాలు అప్పలనాయుడిని అడుగుతూ ఉంటుంది. మీ కోడలు చచ్చిపోయిందనుకొని మీ అబ్బాయికి మరొక పెళ్లి చేశారా అని చెప్పి అంటూ ఉంటే, నా కొడుకు అలాంటి వాడు కాదమ్మా, ఈ జన్మకు వాడు మరొక పెళ్లి చేసుకోడు అని చెప్పి ముత్యాలు అప్పలనాయుడు ఇద్దరు కూడా రూపకి చెబుతూ ఉంటే, మరి బంటి ఎవరి కొడుకో, ఎందుకు రాజుని నాన్న అని పిలుస్తున్నాడు, ఎవరైనా నా ప్రశ్నలకు సమాధానం చెప్పండి అని రూప అందరినీ కూడా అడుగుతూ ఉంటుంది. దాంతో రాజు ఒక్కసారి నాతో రండి అని చెప్పి రూపని అక్కడి నుండి బయటకు తీసుకొని వస్తాడు. రూపని అక్కడి నుండి తీసుకొచ్చిన తర్వాత, చూడండి బంటి నా కొడుకు, నా రక్తం, వాడి తల్లెవరో మీకు అనవసరం, మీరు ఇక్కడి నుండి బయలుదేరి వెళ్ళొచ్చు అని చెప్పి రాజు అంటూ ఉంటాడు. లేదు రాజు, ఈరోజు బంటి తల్లి ఎవరో తెలుసుకునేంత వరకు నేను ఇక్కడ నుండి వెళ్ళను అని చెప్పి రూప అంటూ ఉంటుంది. గత 6 ఏళ్ళుగా నా బిడ్డ చనిపోయాడు అనుకొని ప్రతిరోజు కూడా నేను నరకం అనుభవిస్తూనే ఉన్నాను. వాడి కోసం ఏడవని రోజంటూ లేదు. నా కన్న కొడుకు బతికి ఉన్నాడని నాకు ఈరోజే తెలిసింది. సరిగ్గా వాడు పుట్టినరోజే బంటి కూడా ఎలా పుట్టాడు అంటే, చనిపోయాడు అనుకున్న నా బిడ్డ బంటీనా అని చెప్పి రూప రాజుని అడుగుతూ ఉంటుంది. ఇక దాంతో రాజు, ఏంటి చనిపోయాడు అనుకున్నారా, కావాలని బతికి ఉన్న వాడి ప్రాణాలు నిర్దాక్షిణ్యంగా తీయమని చెప్పారు. నా మీద ఉన్న కోపంతో వాడి మొహం కూడా చూడడం ఇష్టం లేదని మీరు అనడం నేను నా చెవులారా విన్నాను అని చెప్పి రాజు అంటూ ఉంటాడు. పుట్టిన పసిబిడ్డ మీద కూడా నా మీదున్న కోపాన్ని ప్రదర్శిస్తూ రౌడీల చేతికిచ్చి వాడి ప్రాణాలు తీయమని చెప్పారు. మీరొక కన్న తల్ల, ఆ రోజు వాడి ప్రాణాలు తీయమని చెప్పి ఈరోజు ఎందుకు ఇంతలా ఆరాట పడుతున్నారని చెప్పి రాజు రూపతో అంటూ ఉంటాడు. దాంతో రూప, ఏం మాట్లాడుతున్నావు రాజు నువ్వు, నేను నా బిడ్డ ప్రాణాలు తీయమని చెప్పడం ఏంటి అని అంటూ ఉంటుంది. దాంతో రాజు, ఇక చాలు, నటించింది చాలు, ఇప్పటి వరకు బంటి ఎన్నిసార్లు తన కన్న తల్లి గురించి అడిగినా కూడా మీ గురించి నేను చెప్పలేదు. మీలాంటి కసాయి తల్లి గురించి వాడికి తెలిస్తే వాడి మనసు బాధపడుతుంది అని చెప్పి దయచేసి ఇంకెప్పుడు కూడా బంటి కోసం నా ఇంటి గడప తొక్కకండి అని చెప్పి రాజు అంటూ ఉంటాడు. దాంతో రూప, లేదు రాజు, ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది, నువ్వు నన్ను అపార్థం చేసుకుంటున్నావు అని చెప్పి రూప రాజుతో అంటూ ఉంటుంది. లేదు, మీరేంటో సరిగ్గా నేను ఆ రోజే అర్థం చేసుకున్నాను అని చెప్పి రాజు అంటూ ఉంటాడు. దాంతో రూప, ప్లీజ్ రాజు, నేను చెప్పేది ఒక్కసారి విను. ఇన్ని సంవత్సరాలు నా బిడ్డ చనిపోయాడు అనుకొని నేను బాధపడని రోజంటూ లేదు. ఒక్కసారి బంటిని ప్రేమగా గుండెలకు హత్తుకుంటాను, ఒక్కసారి నన్ను బంటిని చూడనిపో అని చెప్పి రూప లోపలికి వెళ్ళబోతూ ఉంటే, మీరు నా కొడుకుని ముట్టుకోవడానికి వీల్లేదు, వాడిని కలవడానికి వీల్లేదు, ప్లీజ్ దయచేసి ఇక్కడి నుండి వెళ్ళిపోండి, మీకు దండం పెడతాను, వాడి తల్లి కసాయిదని వాడికి తెలిస్తే వాడు తట్టుకోలేడు అని చెప్పి అలా రాజు రూపని అక్కడి నుండి పంపించేస్తాడు. ఇక రూప ఎంతగానో బాధపడిపోతూ, ఇన్ని రోజులు బంటి ఎందుకు నాకు ఇంతలా దగ్గరయ్యాడో అర్థం కాలేదు, వాడికి నాకు పేగుబంధం ఉంది కాబట్టే వాడు నా మనసుకి అంత దగ్గరయ్యాడు, వాడి అలవాట్లు నా అలవాట్లు ఒకే విధంగా ఉన్నాయి, వాడి ఇష్టాలు నా ఇష్టాలు ఒకే విధంగా ఉన్నాయని చెప్పి అలా రూప ఎంతో బాధగా ఇంటికి బయలుదేరి వస్తూ ఉంటుంది. ఈ రాజుగాడు ఆ రూప మాటలు నమ్మలేదు కాబట్టి సరిపోయింది. పొరపాటున ఈ రాజుగాడు నమ్ముంటే వీళ్ళిద్దరూ ఒకటైపోయేవారు అని చెప్పి విజయాంబిక, దీపక్ ఇద్దరు కూడా అక్కడి నుండి ఇంటికి తిరిగి వచ్చేస్తారు. ఆ తర్వాత విజయాంబిక, దీపక్ ఇద్దరు కూడా ఈ విధంగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ బంటి గడికి మనం ఎవరమో తెలియదు కాబట్టి కిడ్నాప్ చేసింది మనమే అని బయట పెట్టలేదు. రూపకు కూడా ఇప్పటి వరకు ఈ విషయం తెలియలేదు. కానీ ఆ మందారం అలా కాదు. మందారం మనం కత్తితో పొడవడం ఇంతింత కళ్ళేసుకొని చూసేసింది. పొరపాటున అది కోమాల నుండి బయటకు వస్తే ఖచ్చితంగా మన పేర్లు బయట పెట్టేస్తుంది, రాజు రూపలను ఒకటి చేస్తుంది అని చెప్పి, అలా జరగకుండా ఉండాలంటే ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా నీ పెళ్లి జరిగిపోవాలి, అప్పుడు మందారం కాదు కదా, ఎవరొచ్చినా ఏమీ చేయలేరు అని చెప్పి విజయాంబిక అంటూ ఉంటుంది.
ఇక ఇంతలో రూప సీరియస్గా అక్కడికి వస్తూ ఎందుకు చంపాలనుకున్నారు అని చెప్పి నిలదీస్తూ ఉంటుంది. దాంతో విజయాంబిక, దీపక్ మందరం గురించేమోనని టెన్షన్ పడుతూ ఉంటారు. చెప్పండి అత్తయ్య, అడుగుతుంది మిమ్మల్ని, నా బిడ్డని ఎందుకు చంపాలనుకున్నారు అని అంటూ ఉంటే, నీ బిడ్డని మేం చంపాలనుకోవడం ఏంటి రూపా, నీ బిడ్డ పొరిట్లోనే చనిపోయాడు కదా అని చెప్పి అంటూ ఉంటే, అబద్ధం, నా బిడ్డ చనిపోలేదు, చనిపోయాడని డాక్టర్ చేత అబద్ధం చెప్పించారు. రౌడీల చేతికి నా బాబునిచ్చి నిర్దాక్షిణంగా చంపేయమని చెప్పారు అని రూప అంటూ ఉంటుంది. ఏం మాట్లాడుతున్నావు రూప, నీకు పుట్టిన బిడ్డని మేమెందుకు చంపాలనుకుంటామని విజయాంబిక అంటూ ఉంటుంది. మీరే చంపాలనుకున్నారు. దేవుడి దయ వల్ల రౌడీల నుండి నా బిడ్డను కాపాడి రాజు తనతో పాటు తీసుకెళ్ళిపోయాడు. అందుకే నా బిడ్డ ప్రాణాలతో బయటపడ్డాడని చెప్పి రూప అంటూ ఉంటుంది. ఇప్పుడే నాన్నకు మీ సంగతి చెప్తాను అని చెప్పి రూప పరిగెత్తుకుంటూ సూర్యప్రతాప్ దగ్గరికి వస్తుంది. నాన్న, నా కొడుకు బతికి ఉన్నాడు నాన్న, రాజు దగ్గర పెరుగుతున్నాడు. నా కొడుకు మరెవరో కాదు, ఆ రోజు గుడిలో కలిశాను కదా, బంటియే నా కొడుకు అని చెప్పి రూప అంటూ ఉంటుంది. దాంతో ఏంటమ్మా నువ్వు అనేది అని సూర్యప్రతాప్ ఆశ్చర్యంగా అడుగుతాడు. అవును నాన్న, ఆ రోజు డాక్టర్ చెప్పినట్టుగా నా బిడ్డ పురిట్లో చనిపోలేదు, బతికి ఉన్న నా బిడ్డను ఇదిగో అత్తయ్య, దీపక్ ఇద్దరు కలిసి చంపించాలని చూస్తారు. రౌడీల చేతికి నా బాబునిచ్చి ఎటైనా తీసుకెళ్ళి చంపి పాతి పెట్టమని చెప్పారు అని అంటూ ఉంటే, అప్పుడు విజయాంబిక ఆ రాజుగాడి మాటలు విని, రూప మమ్మల్ని అపార్థం చేసుకుంటుంది తమ్ముడు, మేమెందుకు పసిబిడ్డని చంపాలని చూస్తామని చెప్పి ఇక విజయాంబిక బాధపడుతున్నట్టుగా నటిస్తూ ఉంటుంది. అవునమ్మా, అత్తయ్య ఎందుకో అలా చేయాలనుకుంటుంది. ఆ రాజుగాడి మాటలు విని నువ్వే అత్తయ్యని తప్పుగా అర్థం చేసుకుంటున్నావు అని చెప్పి బిడ్డను ఎలాగైనా సరే తీసుకెళ్ళిపోవాలని చెప్పి ఆ రాజుగాడే డాక్టర్ చేత అలా చెప్పించి ఉంటాడు. వాడు ఇంకా నిన్ను మోసం చేస్తున్నాడమ్మా అని చెప్పి సూర్యప్రతాప్ అంటూ ఉంటే, అయ్యో లేదు నాన్న, రాజు అలాంటి వాడు కాదు అని చెప్పి రూప అంటూ ఉంటుంది. నాన్న ప్లీజ్ నాన్న, నాకు నా బిడ్డ కావాలి. ఇన్ని రోజులు వాడి కోసం నేను ఏడవని రోజు అంటూ లేదు. అటువంటిది వాడు బతికి ఉన్నాడని తెలిసిన తర్వాత వాడిని చూడకుండా ఉండలేకపోతున్నాను. ఈరోజు వాడి పుట్టినరోజు, ప్రేమగా నా చేత్తో వాడికి కేక్ కూడా తినిపించలేకపోయాను నాన్న అని చెప్పి రాజు నా బిడ్డను చూడనివ్వట్లేదు అని రూప సూర్యప్రతాప్కి చెబుతూ ఉంటే, అప్పుడు సూర్యప్రతాప్, అమ్మ రూప, నీ మంచి కోసమే చెప్తున్నాను. ఆ బిడ్డ ఇన్ని రోజులుగా చనిపోయాడని బతికావు, అలాగే ఇప్పుడు కూడా అనుకో. దయచేసి ఆ బిడ్డని మర్చిపో. అసలు నీకు ఒక కొడుకున్నాడన్న విషయమే మర్చిపో అని చెప్పి సూర్యప్రతాప్ అంటూ ఉంటాడు. ఇక దాంతో రూప నాన్న అంటూ గట్టిగా అరుస్తుంది. నా బిడ్డను మర్చిపోమని అంత సులువుగా అలా ఎలా చెప్పగలుగుతున్నావు నాన్న? వాడు నా పేగు తెంచుకొని పుట్టిన బిడ్డ. నేను నవమాసాలు మోసి కన్నాను. అటువంటి బిడ్డను నేను ఎట్టి పరిస్థితుల్లోనూ దూరం చేసుకోలేను నాన్న. ఎలాగైనా సరే నా బిడ్డను నా దగ్గరికి తెచ్చుకుంటాను అని చెప్పి రూప సూర్యప్రతాప్కి చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. తమ్ముడు, రూప ఇంకా ఆ రాజు గురించి, బిడ్డ గురించి ఆలోచిస్తూ తన జీవితాన్ని తనే నాశనం చేసుకుంటుంది. ఇలా జరగకుండా ఉండాలంటే ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా దీపక్కి, రూపకి పెళ్లి జరిపించాలని చెప్పి అంటూ ఉంటే, తన బిడ్డ బతికి ఉన్నాడని తెలిసిన తర్వాత రూప పెళ్ళికి ఒప్పుకుంటుందా అక్క? ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోదని చెప్పి సూర్యప్రతాప్ అంటూ ఉంటాడు. రూప చిన్నపిల్ల, ఇంకా ఆ రాజుగాడి మాయ మాటలకి మోసపోతూనే ఉంది. మనమే తనకి అర్థమయ్యేలాగా చెప్పాలి తమ్ముడు అని చెప్పి విజయాంబిక అంటూ ఉంటే, సరే అక్క, నేను ఆలోచించి నిర్ణయం తీసుకుంటాను అని సూర్యప్రతాప్ అంటూ ఉంటాడు. మరోపక్క బంటి ఆ రోజు సాయంత్రం డల్గా ఒక దగ్గర కూర్చొని ఉంటాడు. ముత్యాలు, విజయాంబిక, అప్పలనాయుడు వీళ్ళంతా కూడా బంటి దగ్గరికి వచ్చి ఎందుకు అలా ఉన్నావు అని చెప్పి అంటూ ఉంటే, ఉదయం మా ఫ్రెండ్ వచ్చి వెళ్ళిన దగ్గర నుండి నాన్న అదోలా ఉన్నారు. నా ఫ్రెండ్ మాట్లాడిన మాటల్ని బట్టి వింటూ ఉంటే తనే నాకు అన్న తల్లేమో అనిపించింది. నిజం చెప్పండి నానమ్మ, తాతయ్య, తను మా అమ్మే కదా అని చెప్పి బంటి అడుగుతూ ఉంటాడు. దాంతో వాళ్ళిద్దరూ ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతారు. దాంతో బంటి ఏడుస్తూ, ప్లీజ్
ఎవరో ఒకరు నిజం చెప్పండి అని అంటూ ఉంటే అప్పుడు విరూపాక్షి, అవును బంటి, తనెవరో కాదు మీ అమ్మ అని చెప్పి అంటూ ఉంటుంది. దాంతో బంటి ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటాడు. అంటే మా ఫ్రెండే మా అమ్మ అన్నమాట అని చెప్పి ఇక అలా రాజు దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి, నాన్న బర్త్డే గిఫ్ట్గా నాకు ఏం కావాలని అడిగితే తర్వాత చెప్తానని అన్నాను కదా, ఇప్పుడు నేను నా బర్త్డే గిఫ్ట్ అడుగుతున్నాను నాన్న. నాకు గిఫ్ట్గా అమ్మ కావాలి. అమ్మ నాన్నలతో నేను కలిసి ఉండాలి. నా ఫ్రెండ్స్ అందరూ కూడా ప్రతిరోజు వాళ్ళ అమ్మ నాన్నలతో కలిసి స్కూల్కి వస్తూ ఉంటే నాకు ఎంత బాధగా అనిపిస్తుందో తెలుసా నాన్న. వాళ్ళ నాన్నలు వాళ్ళను డ్రాప్ చేస్తూ ఉంటే లంచ్ టైంలో అమ్మలు వచ్చి వాళ్ళకి తినిపిస్తూ ఉంటే నాకు మాత్రమే అమ్మ ఎందుకు లేదని ఎంతగానో బాధపడ్డాను. కానీ ఇప్పుడు మా ఫ్రెండే మా అమ్మ అని నాకు తెలిసిపోయింది. వెంటనే అమ్మని ఈ ఇంటికి తీసుకొద్దాం పద నాన్న అని చెప్పి బంటి రాజు చెయ్యి పట్టుకొని రూప దగ్గరికి తీసుకొని వెళ్తూ ఉంటాడు. మరి బంటి కోరికని రాజు తీరుస్తాడా? ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.